సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఒంగోలు ఎస్పీ ముందు విచారణకు విజయ్ పాల్ హాజరయ్యారు. ఉదయం నుంచి ఎస్పీ ఆఫీస్లోనే విజయ్ పాల్ ఉన్నారు. పోలీసుల విచారణకు విజయ్ పాల్ సహకరించడం లేదని తెలుస్తోంది. రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న కేసులో పోలీసులు విజయ్ పాల్ను విచారణ చేస్తున్నారు. ఈ కేసులో A4గా విజయ్ పాల్ ఉన్నారు. విజయ్ పాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. మాజీ సిఐడి అదనపు ఎస్పీ అయినటువంటి విజయ్ పాల్ ను ఈ రోజు విచారణకు పిలవడం జరిగింది. సో దీంతో విచారణకు మార్నింగ్ ఉదయం 10 గంటలకు హాజరైనటువంటి విజయ్ పాల్ ను ఇప్పటి వరకు కూడా పోలీసులు విచారణని కొనసాగిస్తున్నారు. సో ఈ విచారణలో పలు ప్రశ్నలు కూడా సంధించినట్టు కూడా తెలుస్తుంది. కానీ మొదటిసారిగా మొన్న 13వ తారీఖున అరెస్ట్ కావడం జరిగింది. 13వ తారీఖున అడిగిన సమాధానాలకు కూడా ఆయన తెలియదు, మర్చిపోయాను, ఆ రోజు ఏం జరిగిందో గుర్తు లేదన్నట్టు సమాధానాలు చెప్పడంతో ముక్కుసూటిగా ప్రశ్నలు అడిగినటువంటి ఎస్పీ దామోదర్ కు కరెక్ట్ అయిన సమాధానం రాబట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా విజయ్ పాల్ నుంచి సహకారం అందలేదని చెప్పేసి ఒక సమాజం అయితే పోలీసులు అందుతుంది. సో ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు కూడా మరికొన్ని ప్రశ్నలు కూడా తరలించినా కూడా అటువంటి సమాధానాలు వ్యక్తం అవడంతో ఈ విజయ్ పాల్ ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే ఒక ఊహాగానాలు అయితే కొనసాగుతున్నాయి. పోలీసు వర్గాలు మాత్రం దీన్ని అధికారికంగా మాత్రం ప్రకటించట్లేదు, అనఫిషియల్ కూడా చెప్పలేని. అయితే గత 13వ తారీఖు చూసిన వాతావరణాన్ని బట్టి చూస్తే 13వ తారీఖు మార్నింగ్ 10 గంటలకు అటెండ్ అయినటువంటి విజయ్ పాల్ సాయంత్రం 5:40కి బయటికి పంపడం జరిగింది. మరోసారి విచారణకు పిలుస్తాము, రావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆయనకు సమాచారం కూడా అందించడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం ఒక ప్రత్యేక పరిస్థితి అనేది నెలకొంది. ఉదయం 10 గంటలకు హాజరైనటువంటి విజయ్ పాల్ ఇప్పటి వరకు కూడా బయటికి రాని పరిస్థితి నెలకొనడం, ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా మధ్యాహ్నం ఎస్పీ ఆఫీస్ కు చేరుకున్నారనే ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. అదేవిధంగా ఒంగోలు ఎంఆర్ఓ కూడా ఎస్పీ కార్యాలయానికి పిలిపించారనే ఒక సమాచారం కూడా అందుతుంది. సో ఈ పరిణామాలు, ఈ వాతావరణాన్ని మొత్తం చూస్తే ఇంకా విజయ్ పాల్ ను అరెస్ట్ చేయడం ఖాయమనే ఒక ఊహాగానం అయితే ఇక్కడ కొనసాగుతుంది. సో మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే వచ్చే అవకాశం అయితే ఉంది. సునీల్. శంకర్, అయితే ముఖ్యంగా A4గా విజయ్ పాల్ ఉన్నారు. అయితే ఈయన్ని అరెస్ట్ చేయడంతో ఒకవేళ అరెస్ట్ చేస్తే గనక మిగతా వాళ్ళకు కూడా ఉచ్చు బిగిసేటువంటి అవకాశం ఉంది కదా. అంటే ఆ రోజు ఏదైతే రఘురామకృష్ణరాజు సంబంధించిన కేసు ఉందో ఆ రోజు సిఐడి అది రఘురామకృష్ణ అదుపులో తీసుకున్నప్పుడు ఈయన డ్యూటీలో ఈయన విజయ్ పాల్ అధికారిగా ఉన్నాడు. ఆ రోజు ఈయన టార్చర్ చేసిన పరిస్థితుల సమయంలో ఈయనే డ్యూటీలో ఉన్నారు కాబట్టి ఈయన ప్రధాన అక్కడ A4గా ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక సాక్ష్యదారు ఈయనే కాబట్టి ఈయనను ప్రస్తుతం పరిగణలోకి తీసుకొని ఈయన నుంచే సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన చెప్పే సమాధానము, ఈయన ఇచ్చే ఆన్సరు, అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఇవన్నిటిని బేరీజ్ చేసుకొని తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈయన అరెస్ట్ చేసినట్టే దీనికి ప్రధాన సూత్రధారు, పాత్రధారు A1, A2, A3 తర్వాత వీళ్ళని కూడా విచారణకి కూడా పిలిచే అవకాశం ఉంది. సో వాళ్ళ నుంచి కూడా వచ్చే ఆన్సర్ను బట్టి దీనిపైన తదుపరి పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపైన ఉన్నత అధికారుల వర్గాల సూచనలు వాళ్ళ యొక్క చర్చించిన తర్వాతే దీని తదుపరి స్టెప్ తీసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. సునీల్. ఓకే శంకర్, థ్యాంక్ యూ.